ఆల్రెడీ ట్రైలర్లో చూసినట్టుగా మనకి నాటకాలకి సంబంధించిన బ్యాక్డ్రాప్ కూడా ఈ హరికథలో మనం చూడబోతూ ఉన్నాము. సో ప్లీజ్. ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. సురభి నాటక సంస్థ అంటే తెలియని వారు ఉండరేమో. 140 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. కానీ ఈ ముఖ్యంగా పీపుల్స్ మీడియా వారికి మా సురభి డ్రామా థియేటర్ తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. గొప్ప అవకాశం ఇచ్చారు మాకు. అసలు సినిమాలకు మాకు ఎక్కువ నాటకాలే, కొన్ని వేల నాటకాలు ఆడినప్పటికీ ఇది కొత్త అనుభూతి మాకు. ఈ సినిమా, ఈ వెబ్ సిరీసు డైరెక్టర్ గారు మ్యాగీ గారు మాకు చెప్తున్నారు బయటికి, డైరెక్షన్ ఇలా చేయాలి. మాకేమో స్టోరీ ఏం తెలియదు అసలు. సీన్లో మాకు పర్సనల్గా ఎవరికి వినపడకుండా డైరెక్షన్ చేసేది ఆర్పి గారు, గురువు గారు. మమ్మల్ని నడిపించింది వారు. దాదాపు 2 మాసాల పాటు ఆయన బయటకు చెప్తున్నారు డైరెక్టర్ గారు, సీన్లో ఉండి మాకు డైరెక్షన్ చెప్తున్నారు, ఇలా చేయాలి, ఈ సీన్లో ఇలా చేయాలని. ఎందుకంటే ఇది మాకు కొత్త అనుభూతి. ఆయనతో నటించడం, ఈ బ్యానర్లో నటించడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మా అన్నగారు సురభి వెంకటేష్ ప్రసాద్ గారు, బాలకృష్ణ గారు, తమ్ముడు మాధవ గారు, స్వాగతం అండి. స్వాగతం. థాంక్యూ సో సాయి, మచ్. ప్లీజ్. లక్ష్మణ్, ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మాకు ఒక కొత్త అనుభూతి ఒకటే కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము, పలు పాత్రల్లో చూస్తున్నాము. ఈయన నటకిరీటి కాదు, ఈ మూవీ ద్వారా, వెబ్ సిరీస్ ద్వారా నవరస నటకిరీటి అని కూడా రావచ్చు. అంత అద్భుతంగా చేశారు. మాకేం అర్థం కాదు అసలు. ఆయన ఏడ్చినప్పుడు మేము ఏడ్చాము, ఆయన నవ్వినప్పుడు మేము ఏడ్చాము. అసలు అర్థం కాదు మాకు, స్టోరీ ఏందో అర్థం కాలేదు. అయితే డబ్బింగ్ థియేటర్లో పోయిన తర్వాత ఆ సీన్స్ చూస్తే మా వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయండి. మొత్తం ప్రతి సీను చూస్తుంటే అసలు అది ఏంది, హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది మొత్తం. నిజంగా ఇంత గొప్ప అవకాశం హీరో గారు, శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయానంద్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురభి జయానంద్. యాక్చువల్లీ